ప్రైజ్ లార్డ్. బాగున్నారా? చాలా సంతోషం. ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరొక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడు అనే విషయాన్ని కొద్ది దినాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు శారీరకమైన శ్రమలే కాకుండా మానసికంగా కూడా శ్రమలు అనుభవించాడు. అయితే శారీరకమైన శ్రమలు ఆయన కొట్టబడి లేకపోతే కొరడాలతో ఆయన శరీరం చీల్చబడి ఇదంతా జరిగింది కేవలం ఆయన పట్టుకున్న నాటి నుండి శిలువ మరణము పొందినంత వరకు, అంటే 16 గంటలు ఇదంతా జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు శారీరకంగా కన్నా మానసికంగానే ఎక్కువ హింసలు పొందాడు, శ్రమలు పొందాడు. అంటే కొట్టిన దెబ్బ కనబడుతుంది కానీ మాట దెబ్బ అసలు తెలియదు. పైకి తెలియనప్పటికీ సంవత్సరాలు ఆ మాటల చేత తగిలిన దెబ్బలు ఉండిపోతాయి. అవే శ్రమలు, ఇబ్బందులు, బాధలు అనుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు వారు గడిచిన దినాల్లో మనం చూస్తున్నాం, తృణీకరించబడిన యేసు అనే వర్తమానాన్ని విన్నాం. యేసుక్రీస్తు వారు ఎలా తృణీకరించబడ్డాడు, ఈ లోకము ఎందుకు ఆయన వద్దంది, మాతో ఉండొద్దని ఎందుకంది అనే విషయాలు మనం చూసుకున్నాం. ఆయన మంచి మాట్లాడాడని, మంచి కార్యాలు చేశాడని, ఎవరికైతే అవసరం ఉందో వారితో సహవాసం చేశారని ఈ లోకం ఆయన్ని తృణీకరించినట్లుగా మనం చూసాం. అయితే ఈ రోజున ఇంకో వర్తమానం విందాం. యెషయా గ్రంథము 53:3 అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను. అంటే మనుష్యుల వలన విసర్జింపబడిన వాడాయను, తృణీకరించబడిన వాడాయను అని గడిచిన దినాలు చూసాం. ఈ రోజునైతే విసర్జించబడిన యేసు. విసర్జించబడిన యేసు అంటే విసర్జించడము అనగా విడిచిపెట్టడం. నార్మల్ గా విడిచిపెట్టడం అని కాదు, అది అసహ్యంతో కూడా విడిచిపెట్టడం, లేకపోతే భయంతో కూడా విడిచిపెట్టడం. విడిచిపెట్టి ఇది నాకు వద్దు అనే స్వభావాన్ని విసర్జించడం అంటాం. విడిచిపెట్టి మళ్ళీ ముట్టుకుంటాను, విడిచిపెట్టి మళ్ళీ తీసుకుంటాను అనే దాన్ని విసర్జించడం అంటారు. విసర్జించడం అంటే ఇక వదిలిపెట్టి దీన్ని మరలా తీసుకోను, ఇది నాకు వద్దు అని ఇక నిర్లక్ష్యంగా అసహించుకునే దాన్ని విసర్జించడం అంటారు. అయితే యేసుక్రీస్తు వారి లోకంలో విసర్జించబడిన వాడాయన. ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. సర్వాన్ని సృష్టించిన యేసయ్య ఈ లోకానికి వస్తే ఈ లోకం ఆయన్ని విసర్జిస్తూ ఉంది. మనుష్యుల వలన ఆయన విసర్జించబడిన వాడాయన. విసర్జించమంటే అంటే అది ఎంత బాధను కలిగిస్తుంది అంటే, మనం 10 మంది స్నేహితులతో కూర్చున్నాం, వారు కనుక నువ్వు మా జీవితాల్లో వద్దురా నువ్వు అని ఒక విక్రయింపు నవ్వుతూ మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా, మనల్ని దూరం పెట్టినా, మనల్ని అనైతికంగా బాధ పెట్టినా మనం ఎంత బాధ కలుగుద్దో కదా. అంటే మన సొంత వాళ్ళు మనం విసర్జించినా, మనకు తెలిసిన వాళ్ళు మనం అంటే మనల్ని ఎవరైనా సరే వదిలిపెడితే బాధ కలుగుద్ది. వద్దు నువ్వు మా జీవితంలో రావద్దు అంటే బాధ కలుగుద్ది కదా. మరి యేసయ్య కూడా అలాంటి బాధని అనుభవించాడు. మనుష్యుల వలన విసర్జించబడిన వాడు యేసయ్య. మరి ఎవరు ఆయన విసర్జించారు, ఎవరా మనుషులు అనేది మనం ఈ రోజు తెలుసుకున్నాం. మనుషుల వలన విసర్జించబడిన యేసు అంటే ఎవరా మనుషులు, ఎందుకు యేసుక్రీస్తు వారిని విసర్జించారు? ముందు ఎవరికంటే మనం చూద్దాము. మార్కు సువార్త 3:21. మార్కు సువార్త 3:21. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించినదని చెప్పి ఆయనను పట్టుకొన పోయిరి. యోహాను 7:5 కూడా ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందు ఎక్కడి నుంచో చూసుకోవట్లేదు. ఎవరెవరు విసర్జించారు అయ్యా అంటే బయట నుంచి చూడట్లేదు, కానీ సొంత ఇంటి వారిని చూస్తున్నాం. యేసు ప్రభువుకి బంధుబలగం ఉందండి. మరీకి యేసుకి బంధువులు ఉన్నారంటే వారందరూ ఎవరికి బంధువులు అవుతారు? యేసు కూడా బంధువులే. అయితే యేసయ్య ఇంటి వారు సొంత సహోదరులు, అంటే మరీకి తర్వాత పిల్లలు పుట్టారు. 4 సహోదరులు, 2 సహోదరులు. యేసయ్య తర్వాత మరీకి పుట్టిన వారు వీళ్ళు. అని ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం ఎంతమంది ఉండగా మొత్తం అంటే బంధు బలగం అంతా యేసయ్యని విశ్వసిస్తున్నారు. వీళ్ళు వారిని నమ్మట్లేదు, వీళ్ళు వారిని యేసయ్యని విశ్వసించట్లేదు. ఏమంటారంటే వీళ్ళు ఇంకా యేసయ్యకి మతి చెల్లించిపోయిందేమో, పిచ్చోడైపోయింది కొంతమంది మాట్లాడుతున్నారండి. చూడండి, సొంత ఇంటోళ్ళని నమ్మట్లేదండి, సొంత రక్త సంబంధికులే నమ్మట్లేదండి, యేసయ్యని విశ్వసిస్తున్నారండి. పిచ్చోడు మాటలు మాట్లాడుతున్నాడని అక్కడున్న సొంత ఇంటి వారు ఆయనను విసర్జిస్తున్నారు. ఆయన్ని చేర్చుకుంటలేదు, ఒక్కరు చేర్చుకుంటలేదు. చూడండి, పిల్లోడు ఎవడైనా సరే ఏదైనా సాధించి ఏదో ఒక మెడలో లేకపోతే ఏదో ఒకటి సాధించి తండ్రి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తండ్రి మెచ్చుకోవాలి. వ్యాపారం అతను పో చేసేవలే నువ్వు అంటే ఎంత బాధ కలుగుద్ది. యేసయ్య సేవ పరిచర్య చేస్తుంటే, యేసయ్య అద్భుత కార్యాలు చేస్తుంటే, రాయి లాంటి హృదయాలు కూడా కరిగిపోతుంటే
సొంత ఇంటి వారు ఏమంటారు తెలుసా యేసయ్యని? పిచ్చివాడు అంటున్నారండి. సొంత ఇంటి వారు యేసయ్యని విసర్జించారు. సొంత రక్త సంబంధికులు యేసయ్యని విసర్జించారు. ఎందుకంటే ఆయన అందరిలో లేడు, మంచిగా ఉన్నాడంతే. ఎందుకు సొంత ఇంటి వారు విసర్జిస్తున్నారంటే నిజం మాట్లాడాడండి. నిజంగా చూస్తే మీరు మీ సొంత ఇంటి వాళ్ళ దగ్గర నిజం మాట్లాడి చూడండి, ఎలా ఉండదు తెలుసా? మీ సొంత బంధువుల దగ్గర నిజం మాట్లాడండి, ఎలా ఉండదు తెలుసా? మీరే వాళ్ళకి బద్ధశత్రువు అయిపోతారు. నువ్వేం చేయక్కర్లా. నువ్వు కుటుంబంలో మొత్తం అందరూ కూర్చున్నారు, అందరూ కూర్చున్నప్పుడు నిజాలు మాట్లాడి చూడు ఎలా ఉండదు అండి. వాళ్ళ అబ్బాయి గురించి చెప్తున్నానుకో, మీ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి గురించి చెప్పుద్ది, మా ఓడు గొప్ప జాబ్ అని. నీకు నిజం తెలుసు జాబ్ చేయట్లేదని. నువ్వు వాళ్ళందరి మధ్యలో కూర్చుని అదేంటి పెద్ద మాడి జాబ్ లేదు కదా, ఎప్పుడు చూసినా ఊరి మీద తిరుగుతాడు కదా అని అన్నావు అనుకో, నువ్వేమైపోతావు తెలుసా? వాళ్ళ కుటుంబానికి బద్ధశత్రువు అయిపోతావు. అంటే యేసయ్య ఎందుకు పిచ్చివాడిని వీళ్ళు చూస్తున్నాడంటే ఆయన మంచి మాటలు చెప్తాడు, మంచిగా తిరుగుతారు కాబట్టి. సొంత ఇంటి వారే యేసయ్యని విసర్జించేసారు, దూరం పెట్టారండి. ఒకవేళ యేసయ్య ఎవరైనా ఇంటికి వస్తే బాగుంటుందని ప్రపంచం ఆలోచిస్తే, సొంత రక్త సంబంధికులే యేసయ్య నా వాడు అని చెప్పడానికి బాధపడుతున్నారండి. వాళ్ళు సొంత ఇంటి వారు ఆయన విసర్జించారు. బైబిల్ కథలో మనం యోసేపును చూడొచ్చు అలాంటి జీవితాన్ని. యోసేపు గారిని కూడా తన అన్నలు విసర్జించారు. సొంత రక్త సంబంధికులు చంపాలని చూశారు, చంపితే ఏం లాభం లేని చెప్పి అమ్మేశారండి. ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళారు? విసర్జించబడిన వాడే, అమ్మి వేయబడిన వాడి దగ్గరికి మోకాళ్ళలోని మాకు ఆహారం ఇవ్వవా అని కరువులో వెళ్ళి మోకాల మీద పడి అడిగారు కదా. దేవుడు ఒకవేళ నువ్వు నీ సొంత ఇంటి వాళ్ళే, నువ్వెందుకు పనికిరావు, నీ జీవితం నాశనం, నువ్వేం చేసినా బాగోదు, నువ్వు ఇది చేస్తే ఇంతే, ఇది చేసినా ఇంతే, నీ జీవితం మారదని అన్నారా? బాధపడకు, యేసయ్య తృణీకరించబడ్డాడు, నువ్వెంత. ఒకవేళ నువ్వు తృణీకరించినా నువ్వు విసర్జించబడుతున్నా బాధపడకు. ఎందుకంటే ఈ లోకం నిన్ను విసర్జించచ్చు, యేసయ్య నిన్ను విసర్జించాడు. ఆయన సొంత ఇంటి వారు ఆయన విసర్జించారు. రెండో విషయాన్ని ఇంకెవరు విసర్జించారంటే శిష్యులు ఆయన విసర్జించారు. అదేంటి శిష్యులు ఆయన విసర్జించారా? ఎస్, ఆయనతో ఉండేవారు కదా శిష్యుడు. అయినప్పటికీ శిష్యులు అనగానే మనకు 12 మందే కనబడతారు కాదు. యేసు ప్రభు శిష్యులు చాలా మంది ఉన్నారండి. అంటే చనిపోయిన తర్వాత మనకు చాలా మంది కనబడతారు. అమ్మాయి గ్రామంలో 2 శిష్యులు ఉన్నారు. అంటే చాలా మంది యేసయ్యని వెంబడించేవారు, చాలా మంది శిష్యులు ఉన్నారు. మేడగది మీద మొత్తం 120 మంది అంతా కూడుకున్నారు. అందులో కూడా యేసు ప్రభు శిష్యులు చాలా మంది ఉన్నారు. అయితే ఎక్కువగా మనకు కనబడే సంఖ్య 12. అయితే మిగిలిన శిష్యులు ఏం చేశారంటే యోహాను సువార్త 6:26 వచ్చినలో 666 యోహాను 666 మొత్తం ఇది. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరెన్నడూ ఆయన వెంబడించలేదు, యేసయ్యని విసర్జించారు. మరెన్నడూ ఆయన వెంబడించడంతో చాలా మంది శిష్యులు ఏం చేశాడని, ఆయన అదే మంచిగా ఉన్నాడండి, అంతే. మంచి మాటలు చెప్పాడండి, అంతేనండి. మంచి చెప్పాడని తృణీకరించారు, మంచి చెప్పాడని విసర్జించారండి. ఏదో ఆయన దగ్గర నేర్చుకున్నవారు, ఆయనతో నడిచిన వారు, ఆయన ఎలా ఉంటాడో తెలిసిన వారు యేసయ్యని విసర్జిస్తున్నారు. శిష్యులు ఆయన విసర్జించారు. లేకపోతే చాలా మంది ఉండాలి యేసయ్య శిష్యుల కింద, కానీ వారు తట్టుకోలేకపోయారు. సరే, ఈ 12 మంది నిలబడ్డారు కదా, ఈ 12 మంది యేసయ్యతోనే ఉన్నారా మరణం వరకు అంటే మార్కు సువార్త 14:50 వచనంలో అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయి. ఎవరు వీరందరూ అంటే యేసు శిష్యులు. గెత్సేమనే తోటలో యేసు సైనికులు పట్టుకోగానే పేతురు మొదలుకొని అక్కడున్న వారు కూడా పారిపోయారు. ఈ మార్కు సువార్త రాస్తున్న మార్కు కూడా చాలా గొప్పగా రాస్తున్నప్పటికీ ఈ మార్కు గారు కూడా ఆ రోజులు అక్కడ శిష్యుడే, అంటే ఆయన కూడా శిష్యుడే. ఎప్పుడైతే ఈ మార్కును పట్టుకోబోయాడంట సైనికుడు, పట్టుకోకపోతే తన మీద ఉన్న పై వస్త్రాన్ని వదిలిపెట్టి దిగంబరై పారిపోయాడంట. ఈ మార్కు గారు సువార్త రాస్తున్నారు. సరే, శిష్యులు యేసయ్యని నమ్ముకున్న శిష్యులు ఏమైపోయారయ్యా? ఈ 12 మంది నిలబడ్డారంటే యేసు ప్రభుని పట్టుకున్న తర్వాత అందరూ పారిపోయారండి. అంతకు ముందు ఒక 2 గంటల ముందు వీళ్ళు చెప్పిన డైలాగ్ ఏంటి తెలుసా? మంచి డైలాగ్. నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి, పేతురు గారి డైలాగ్. శిష్యులు కూడా సరే, నిన్ను ఎవరైనా టచ్ చేయాలంటే నన్ను యేసు టచ్ చేయగానే ముందు జంపు, అందరూ పారిపోయారంట. శిష్యులు యేసయ్యని విసర్జించారు. చూడండి, కుటుంబం ఆయన విసర్జిస్తుంది. ఆయన ఎవరికైతే దగ్గరగా ఉన్నాడో, సన్నిహితులై ఉన్నాడో వారు కూడా యేసయ్యని విసర్జించి పారిపోయారు. ఒకవేళ నీకు ఈ రోజున ఎవరైనా సన్నిహితంగా ఉండి నిన్ను విసర్జిస్తే బాధపడకు. ఎందుకంటే యేసయ్య వాళ్ళు ఏదో చేస్తారనుకున్నాడు, కానీ వాళ్ళు విడిచిపెట్టి పారిపోయారు. ఆయన మరలా వచ్చాడు. వాళ్ళ విసర్జించినప్పటికీ యేసయ్య వారిని విసర్జించలేదు.
పోయి మళ్ళీ చేపలు పట్టుకుంటే యేసయ్య అక్కడికి వచ్చాడు, మాట్లాడాడు. ఒకవేళ ఈ లోకంలో నీకు తెలిసిన వారు నేను విసర్జిస్తే బాధపడకు. ఇంకెవరు ఆయన విసర్జించారంటే లూకాసు వార్త 17:17 మొదలుగా మనం చూస్తున్నాం, సొంత ఇంటి వారు ఆయన విసర్జించారు, శిష్యులు ఆయన విసర్జించారు. మూడోది లూకా 17:17 అందుకు యేసు 10 మంది శుద్ధులేరు కారా, ఆ 9 ఎక్కడా? యేసు దగ్గరికి కుష్ఠరోగులు వచ్చారంట, 10 మంది వచ్చారంట. యేసయ్య స్వస్థత కావాలి మాకంటే కుష్ఠరోగిని ఆ రోజులో ఎదురుపట్టి చంపేయాలి. అలాంటి యేసయ్య దగ్గరికి వస్తే వాళ్ళతో ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ప్రధాన యాజకుడు కనపరుచుకోనండి, మీకు స్వస్థ వస్తుందని చెప్తే సరే. వీళ్ళు బయలుదేరి పెడుతుండగా స్వస్థ వచ్చిందంట. అందులో ఒక్కడు వెనక తిరిగి వచ్చాడంట, అయ్యా నాకు స్వస్థ వచ్చిందంటే మిగతా వాళ్ళు ఏరయ్యా అంటే వాళ్ళు ఏదో మనకేం తెలిసిపోయారట. మేలులు పొందుకున్నవారు యేసయ్యని విసర్జించారు. యేసు ప్రభుని సిలువ వేస్తున్న సమయంలో గనక యేసు ప్రభువు చేత మేలులు పొందినవారు ఒకడు కాదు, ఇద్దరు కాదండి, పట్టణాలు సంత వీధులన్నీ ఎవరైతే స్వస్థత కావాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి పొడుగోబెడుతుంటే యేసయ్య ఆ పట్టణం దాటి వెళ్ళేలోపు పట్టణం అంతా స్వస్థ వచ్చేది. ఇప్పుడు యేసు ప్రభుని సిలువ వేస్తున్న సమయంలో మేలు పొందుకున్న వారందరూ, కుటుంబాలు కాదు, మేలు పొందుకున్న వారందరూ వచ్చి నిలబడి గట్టిగా అరిస్తే రోమా సైనికులు చచ్చూరుకుంటారు. ఏం చేయక్కల్లా, వీళ్ళు అరిస్తే చాలు. యేసు ప్రభు ద్వారా స్వస్థత వచ్చిన ప్రతి ఒక్కడు వచ్చి అరిస్తే చాలు. రోమా సైనికులు ఎంతమంది ఉంటారు? తక్కువ మందే. గుండె పగిలి చేస్తారు వాళ్ళు. లాంటిది చూడండి, ఎక్కడండి సిలువ వేస్తున్నప్పుడు, యేసయ్యని కొడుతున్నప్పుడు ఎక్కడికి పోయారండి వీళ్ళు? విసర్జించారు. చాలా మంది ఈరోజు సంఘానికి కూడా వస్తుంటారు. ఒక అమ్మగారు తెలుసు నాకు, వాళ్ళ భర్త బాగులేనప్పుడు, వారి భర్త విడిచి వెళ్ళిపోయినప్పుడు ఈమె కన్నీరు కార్చి ప్రార్థన చేసేది, చాలా ప్రార్థన చేసింది. మేము కూడా చాలా రోజులు ఉపవాసాలని ప్రార్థన చేసాం కొరకు. దేవుడు కరుణించాడు, ఆ భర్త తిరిగి వచ్చాడు 4 రోజుల్లోనే. 7 సంవత్సరాలు వెళ్ళిపోయిన భర్త తిరిగి వచ్చాడు అండి. కుటుంబానికి బాగా చూసుకున్నాడు. ఇప్పుడు ఎవరన్నా సరే ఎక్కడ కనపడితే నువ్వు పాటరవా అని అడుగుతుంది. ఏమైపోయింది? యేసు ప్రభు దేవుడా అని అడుగుతుంది. మరి బాటిల్ పట్టుకుని నేను తాగి చచ్చిపోతానని చెప్పిన ఆవిడ, దేవుడు కరుణించాడని జరిగిన సంఘటన చెప్పిన ఆవిడ. తర్వాత కాలంలో ఈ రోజు కనబడితే ఏమైపోయింది? మేలు పొందుకున్న వారే, మనకు చాలా మంది సాక్ష్యాలు తెలుసు, నన్ను చాలా మంది చూద్దాం. మేలు పొందుకున్న వారు సైతము యేసయ్యని విసర్జించారు. నాకు వద్దు, ఆ వైపు చూస్తేనేదో పాపం అన్నట్టు ఫీల్ అయ్యారు. సరే, ఇక 4వదిగా మనం గమనిస్తే శాస్త్రులు, పరిసయ్యులు, యాజకులు, యోధామత ప్రవిష్టులు, సర్దికులు, మనందరికీ తెలిసిందే. వీళ్ళందరూ ఫస్ట్ నుంచి కుళ్ళుకుతో సిద్ధంతో నిండిపోయారు. బేసిక్గా యేసయ్య గురించి మామూలు తెలిసింది తక్కువ, వీళ్ళకి తెలిసింది చాలా ఎక్కువ. మెస్సయ్య గురించి తెలిసిన వారు వీళ్ళు. మెస్సయ్య రాకడ, యేసయ్య రాబోతున్నాడు, ఎలా రాబోతున్నాడు, ఏం చేస్తాడు, ఎలాంటి కార్యం చేస్తాడు మనకు తెలియదండి. అంటే ఆ రోజున్న ప్రజలకు తెలియదు, వీళ్ళకి బాగా తెలుసు. తెలిసినోడు ఏం చేయాలండి? వాక్యం చదివినోడు ఏం చేయాలి? దాన్ని అన్వయించుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారు? పైపైన చదివారు కాబట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎప్పుడు యేసయ్యని చంపుదమా? మత్తయి 26:4 యేసును మయోపాయం చేత పెట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేశారు. వీళ్ళు ఒకడు పొంతన ఉండదు. శాస్త్రికి, పరిసయ్యుడికి, సద్దుకైడికి, యాజకుడికి, ప్రధాన యాజకుడికి, యోధామత ప్రవిష్టులకి వీళ్ళకి ఒకటి పొంతన ఉండదు. ఈ రూల్స్ ఏది కానీ యేసయ్యను చంపడానికి వీళ్ళందరూ ఏకమయ్యారంట. వీళ్ళంటే శత్రువులు పుల్లికు సిద్ధాలతో నిండిపోయారు, కానీ యేసయ్యని విసర్జించేసారు పూర్తిగా. సౌలు రాజు అయి ఉన్నాడండి. సౌలు అంటే మొదటి రాజు అయి ఉన్నాడు, యుద్ధాలు జరిగించినాడు. ఆఖరికి ఎక్కడికి వెళ్తున్నాడండి? దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా ఏం చేయాలి ప్రభు అంటలా, కర్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చేయాలని దెయ్యాలని అడుగుతున్నాడు. అది కాబట్టి గమనించండి, యేసు ప్రభుని విసర్జించిన వారు మనుషులు. ఎవరా మనుషులు అంటే ఎవడో కాదు, ఏ దేశంలో కాదు, సొంత ఇంటి వారు, శిష్యులు, అలాగే మేలు పొందుకున్నవారు. ఇక ఈ మిగిలిన బ్యాచ్, శత్రువు బ్యాచ్ యేసయ్యని విసర్జిస్తున్నారు. ఒకవేళ ఈ లోకం నేను విసర్జిస్తున్నట్టే ఏ భయము చెందకు. ఎందుకంటే 1 పేతురు 2:4 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయకు ప్రభుని ఎదుకు వచ్చిన వారే. ఒకవేళ మీరు మనుషుల్ని నువ్వు తృణీకరించవచ్చు, కానీ దేవుడు నిన్ను విసర్జించడు, ఆయన్ని నక్కులు చేర్చుకుంటాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఒకవేళ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నట్లయితే నీ ఇంటి వారు, నీ భర్త ఇంటి వారు, లేదా నీ తల్లి ఇంటి వారు, ఎవరైనా సరే సహోదరుడా నీ ఇంటి వారే, నువ్వు ఎంత చదువుతున్నా నీ వల్ల కాదు, నీ వల్ల అవ్వదని అంటున్న వారైనా, లేకపోతే నీ జీవితంలో సక్సెస్ అవ్వంటున్న వారైనా సరే,
ఈ లోకం నీ స్నేహితుడు నిన్ను విసర్జిస్తున్నాడు. నీ చేత మేలు పొందుకున్న వారు ఇప్పుడు నీ ముఖం చూడడానికి అసహించుకుంటున్నా. బాధపడకు, దిగులు చెందుకు. యేసయ్య నిన్ను, ఈ మనుషులు విసర్జిస్తారు కానీ యేసయ్య నిన్ను విసర్జించడు. నువ్వు విసర్జించబడుతుంటే నా బాధ ఎవరికి తెలుసు అని నువ్వు అనుకోకు. నీలాంటి బాధ యేసయ్య అనుభవించాడు కాబట్టి ఆయన నిన్ను అక్కడ చేర్చుకుంటాడు. నీ జీవితంలో మేలు జరిపిస్తాడు. వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నీకు వందనాలయ్యా. విన్న వాక్యాన్ని బట్టి ఇగోనైనా నా జీవితం ఏ విధంగా ఉందో, ఒకవేళ నేను నిన్ను విసర్జిస్తున్నానేమో, అటువాడిగా ఉన్నానేమో నన్ను క్షమించి, నేను కూడా కొన్నిసార్లు విసర్జించబడిన జీవితం జీవిస్తున్నాను. నా చుట్టూ ఉన్నవారు, నాతో ఉన్నవారు నేను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటానయ్యా, నన్ను క్షమించు. నన్ను నీ అక్కడ చేర్చుకో. నీ హస్తాలు ఎత్తిపట్టుకోవచ్చు. దేవుని ఆశీర్వదించి ఈ వాక్యమైన వారందరినీ బలపరచండి. యేసు ఉంచున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి. లైక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన కామెంట్ని తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. వందనాలు.